అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జసూర్యం సురగుణమున సేవ్యం తత్వమస్యాదిలక్ష్యం హరిహరసుతమీశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాదం స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశ్రమం వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఈ ప్రారంభించుకున్నటువంటి కార్యక్రమంలో మనం తెలుసుకునేటువంటి ముఖ్యమైన విషయాలు ఏంటంటే, ఈ కథలు అనేటువంటివన్నీ కూడా కథ అంటేనే కంచికెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం. కంచి అంటే కంచెకే వెళ్తుంది, కంచికి కాదు వెళ్ళేటువంటిది. ఆ కంచెలోకి వెళ్ళిపోయి ఆ ముళ్ళ పొదలో ఆగిపోతుంది అని చెప్పేసి అని ఈ యొక్క వృత్తాంతాన్ని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఏ కథ తీసుకున్నా కూడా అలాగే ఉంటుందా అని అంటే దరిదాపుగా అలాగే ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసిన విషయం. ఈ మీరాబాయి ఆ రాజప్రసాదంలో నుంచి బయటకు వచ్చేసి గోస్వామికి మీ ఆశ్రమంలో ఉంటానని కబురు పెడితే, మా ఆశ్రమంలో స్త్రీలకి తావు లేదు అని చెప్పేసి అనగానే ఈవిడ కబురు పెట్టింది. పురుషోత్తముడు అనేటువంటి వాడు ఒక్కడే అనుకున్నాను, విరాట్ పురుషుడైనటువంటి పురుషోత్తముడు ఒక్కడే అని చెప్పేసి అనుకున్నాను, కానీ ఇంకో పురుషోత్తముడు ఉన్నాడు అన్నటువంటి విషయము నాకు తెలియలేదు అని చెప్పేసి అని ఆ యొక్క మీరాబాయి ఆ గోస్వామికి కబురు పెడుతుంది. అట్లాగే ఇక్కడ విషయ పరిజ్ఞానం ఏంటంటే, విరాట్ పురుషుడు అనేటువంటి వాడు ప్రకృతిని విడదీసి ఈ యొక్క ప్రకృతిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళని ఇందులో ఈ 3 టైర్ సిస్టమ్గా ఆయన ఉంచడం జరిగింది. బ్రహ్మని సృష్టి చేయమని చెప్పేసి చెప్పాడు. సృష్టిని ఎలా నడపాలి అనేటువంటి దాన్ని విష్ణువుకి అప్పచెప్పాడు. అలాగే ఈ యొక్క లయము అనేటువంటి దాన్ని, నిర్యాణము అనేటువంటి దాన్ని ఆ శివుడికి అప్పచెప్పటం జరిగింది, మహేశ్వరుడికి అప్పచెప్పటం జరిగింది. ఇలాగా ఇది 3 టైర్ సిస్టమ్గా ఉంటుంది. ఈ 3 టైర్ సిస్టంలో ఎవరు గొప్ప అని చెప్పేటువంటి ప్రశ్న ఉద్భవిస్తే దీని సమాధానం అనేటువంటిది చాలా అసంభవమైనటువంటి విషయం. సృష్టి లేకపోతే, అంటే మ్యానుఫ్యాక్చరింగే లేకపోతే మెయింటెనెన్స్ చేయవలసిన విభాగం ఎందుకు ఉంటుంది? అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటేనే మెయింటెనెన్స్ విభాగం అనేటువంటిది ఉంటుంది. అంటే సృష్టి అనేటువంటిది ఉన్నప్పుడు మాత్రమే, సృష్టి చేస్తున్నప్పుడు మాత్రమే ఆ సృష్టి క్రమంలో ఆ ఒక పుట్టినటువంటి జీవరాశులన్నింటినీ కూడా చూడవలసినటువంటి ఆ అవసరము ఆ విష్ణువుకు ఉంటుంది. అటువంటి అవసరాలను తీర్చిన తర్వాత వాటిని మళ్ళీ ఖండం చేసేసి, అంటే వాటికి చివరి స్థితికి తీసుకొచ్చేసి వాటిని మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్కి కావాల్సిన ముడి సరుకుగా పంపించేటువంటి స్థితిలో ఈ శివుడు అనేటువంటి వాడు, మహేశ్వరుడు ఉంటాడు అనేటువంటి విషయం ఇంతింత చదువులు చదువుకుని కూడా మనకి విషయ పరిజ్ఞానము అనేటువంటిది అర్థం కావటం లేదు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేటువంటి వాళ్ళు, వీళ్ళు ముగ్గురు కూడా వీళ్ళు ప్రకృతికి ఆధీనమైనటువంటి వాళ్ళు తప్పితే ప్రకృతిని దాటి ఈ ముగ్గురులో ఎవరూ కూడా లేరు. సృష్టి క్రమం చైతన్యంలో ఉన్నటువంటి బ్రహ్మ చూపించేటువంటి విషయము
అక్కడ స్త్రీ పురుషులు అనేటువంటిది మనం చూస్తున్నటువంటి తేడా తప్పితే బ్రహ్మకి అది స్త్రీయా పురుషుడా మ్యానుఫ్యాక్చరింగ్లో ఆ సృష్టి క్రమంలో అతనికి అటువంటిది ఏమీ లేదు. సృష్టిలో విష్ణువు కూడా స్త్రీ స్వరూపమే అని చెప్పటానికి ఎన్నిసార్లు ఆ యొక్క సృష్టిలో ఈ యొక్క మోహిని అవతారం ఎత్తారు. పురుషుడిగా ఉండగలిగాడా విష్ణువు అనేటువంటి వాడు? మోహినిగా అవతారం ఎత్తి ఈ రాక్షసులకి ఈ యొక్క అమృతాన్ని పంచేటప్పుడు కానీ, ఈ యొక్క సృష్టి క్రమాన్ని కాపాడాలి అనేటువంటి దాంట్లో ఆయన స్త్రీగా ఎన్నిసార్లు మారాడు అనేటువంటి విషయము మనం గ్రహించవలసిన ముఖ్యమైన విషయం. శివుడి దగ్గరికి వచ్చేటప్పటికి మార్కి వెంటయ్య సగం పురుషుడు సగం స్త్రీ అనేటువంటిది ఏదో కొంతసేపు వేషం వేసుకోవడం, కొంతసేపు వేషం తీసేస్తూ అనేటువంటిది లేకుండా సగభాగమే స్త్రీలోను సగభాగం పురుషుడిగాను ఆ యొక్క శివుడు అనేటువంటి వాడు తన దేహంలోనే స్త్రీతత్వాన్ని పురుషతత్వాన్ని రెండింటినీ కూడా ఉంచటం జరిగింది. అంటే ఈ ప్రకృతి అనేటువంటిది పూర్తిగా స్త్రీతత్వంలో ఉన్నప్పుడు ఈ యొక్క స్త్రీతత్వం అనేటువంటిది ఒకే ఒక తత్వం అయినప్పుడు ఇందులో నుంచి ఒకే తీగ నుంచి మడత వేసి రెండో తీగను ఎలాగైతే తీసుకుంటున్నామో అట్లాగే ఇక్కడ కూడా ఒక సర్క్యూట్ పూర్తవ్వాలి అనేటువంటి దాంట్లో సగం స్త్రీగాను సగం పురుషుడిగాను ఉంటున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నటువంటి విషయం. ఇటువంటి అమూల్యమైనటువంటి విషయాలను వేటిని కూడా మనం పట్టించుకోకుండా చెట్టు ముదిరే కాలానికి పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, కుక్క మీద అంటే కుక్కమూతి పుంజలు పుట్టాయి అని చెప్పేసి అని ఒక సామెత చెప్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వేదాలను గురించినటువంటి విషయాలను తెలుసుకోవలసినటువంటి పరిస్థితి క్షీణించిపోయి నశించిపోయి అన్నట్టుగా వేదం ఏం చెప్తోంది, వేదాన్ని అర్థం చేసుకుందాము, వేదంలో ఉన్నటువంటి వేద ప్రమాణాలను తీసుకుని మాట్లాడదాము అనేటువంటి విషయం నశించిపోయిన తర్వాత దాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితికి వచ్చిన తర్వాత దాని తర్వాత పరిస్థితి ఏం చేస్తాము, ఉపనిషత్తులకు వస్తాము. ఉపనిషత్తుల్ని కూడా అవగాహన చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చినప్పుడు ఏం చేస్తాము అని అంటే అరణ్యకాలలోకి వస్తాము. అరణ్యకాలను కూడా అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే అరణ్యకము అని అంటే ఒక చెక్కలో ఇంకో చెక్కని దిగేసి దాన్ని గట్టిగా మర్దిస్తూ ఉంటే వచ్చేటువంటిది అరణి అనేటువంటిది దాని నుంచి వచ్చినటువంటిది. దాని నుంచి ఆ రాపిడిలో అగ్ని పుడుతుంది అనేటువంటి విషయం. అలాగే చదవగా చదవగా రాయగా రాయగా వల్లివేయగా వల్లివేయగా ఏదో ఒక సమయానికి వాడికి ఏదో ఒక ముక్క పట్టుకుంటుంది అనేటువంటి విషయంలో ఈ అరణ్యకములు అనేటువంటి వాటిని కూడా ప్రారంభించారు. ఈ అరణ్యకములు కూడా ఇంకా చదవటం రాదు, మేము చాలా కష్టపడిపోతున్నాము, శ్రమపడిపోతున్నాము అని చెప్పేసి అని అనుకుంటే అప్పుడు ఈ యొక్క పురాణాలు అనేటువంటి వాటిని వ్రాయటం జరిగింది. ఉద్భవించినటువంటిది వేదాలు. ఈ వేద స్వరూపమైనటువంటి దీనికి ఆధారం ఏంటి అంటే ఓంకారం. ఈ ఓంకారంలో నుంచి అన్నీ వచ్చాయి, ఓంకారంలోనే పెరుగుతున్నాయి, ఓంకారంలోనే చివరికి లయమైపోతాయి అనేటువంటి విషయం అన్నింటినీ కూడా తెలుసుకుని కూడా మళ్ళీ ఇందులో ఈ యొక్క ఉపనిషత్తులని కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితిలోకి మానవుడు వచ్చేసాడు అనగానే అప్పుడు చేసినటువంటి పని ఏంటంటే
ఈ యొక్క కథలని అనేటువంటి పురాణాలని వ్రాయటం జరిగింది. పురాణాలకి కూడా ఒక మూలం అంటూ ఒకటి ఉన్నది. పురాణానికి కూడా వేదము ఉపనిషత్తే మూలము. అంత తప్పితే పురాణం అది చాలా స్వసిద్ధంగా అదేమీ ఒక దీంట్లోకి వచ్చేసేసి తల తోక తొడవు లేనటువంటి పరిస్థితులు రాసినటువంటిది ఏమీ కాదు పురాణము అనేటువంటిది. ఈ పురాణానికి కూడా పంచలక్షణాలు అనేటువంటివి ఉండాలి అనేటువంటి ఒక నియమ నిబంధనల్ని చేసుకుని దీంట్లో స్వర్గము, అలాగే విసర్గము, మన్వంతరము, అవతారము, అవతార విశేషాలు, అలాగే పురాణానికి ఉండవలసిన ఆ ఒక పురాణం ఎవరి గురించి చెప్పబడుతుందో ఆ ఒక్క దీన్ని ముఖ్యం చేసుకుని దాన్ని మత్స్య పురాణమనో, మార్కండేయ పురాణమనో, వరాహ పురాణమనో, వామన పురాణమనో చెప్పటం జరిగింది. అంటే వేదాన్ని తీసుకుని రామాయణము అనేటువంటిది వేదానికి ప్రతిపదార్థంగా వచ్చినటువంటిది రామాయణం. ఈ రామాయణం తర్వాత వచ్చినటువంటిది భాగవతం, ఇది భారతం. భారతాన్ని కూడా అర్థం చేసుకోలేని పరిస్థితిలోకి వచ్చేటప్పటికీ భాగవతము అనేటువంటి ఒక దాన్ని వ్రాసి ఆ భాగవతంలో ఈ గజేంద్రుడి తాలూకు మోక్షం అనేసని, ఆ భాగవతంలోనే ఈ అగ్నికి సంబంధించినటువంటిది, ఇలాగ రకరకాలైనటువంటి వాటన్నింటిని కూడా చెప్పిన తర్వాత కూడా అది కూడా తెలుసుకోలేని పరిస్థితిలోకి వచ్చేటప్పటికి ఇంకా నీళ్లు కలిపి 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 ఆఖరికి ద్రవంలో తెల్లగా ఉండేటువంటి పదార్థము పాలు అని చెప్పటానికి ఉన్నట్లుగా ఎలాగైతే ఉండి మొత్తం నీళ్ళే ఉన్నాయో అలాగే వాయువు గురించి చెప్తే వాయు పురాణం అని, అలాగే మార్కండే అనేటువంటి వాడు చెప్పేటువంటి మార్కండేయ పురాణం అని, వరాహం గురించి చెప్పినప్పుడు వరాహ పురాణం అని, ఇలాగ రకరకాలైనటువంటి పురాణాలు తయారయ్యి అసలైనటువంటి వస్తువుని పక్కకి పెట్టేసేసి ఈ యొక్క పురాణాలు అనేటువంటివి ఎక్కువైపోయినాయి. ఈ వేదాన్ని కానీ ఉపనిషత్తుని కానీ చెప్పలేనటువంటి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని దాని మీద మాట్లాడలేనటువంటి వాళ్ళు ఏంటి అంటే ఈ కథలను తీసుకుని చక్కగా అందులో ఉన్నటువంటి పద్యాలను తీసుకుని చదవమంటే చాలా అందంగా చదువుకుంటూ ఆ పద్యాలకు ఉన్నటువంటి అర్థాలని ఆ నారదుడి వారికి సనత్ కుమారుడు ఎలాగైతే చెప్పాడో ఒక అర్థాన్ని చెప్పి ప్రజల చేత చప్పట్లు కొట్టించుకోవటమే మిగులుతోంది తప్పితే దానికి ఉన్నటువంటి అసలైనటువంటి భావం ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ చెప్పేటువంటి వాళ్ళకి అసలు అర్థం కావటం లేదు. వినేటువంటి వాడేదో చెప్తాడనే కదా వీడిని తీసుకొచ్చి మేకపోతుకి ఎలాగైతే అమ్మవారికి బలిచ్చేటప్పుడు దాని మెడలో ఒక దండ వేసి దానికి పసుపు కుంకాలు రాసి దాని మెడ ఎలాగైతే నరికేస్తున్నాడో అలాగే వీడు ఏదో చెప్తాడని చెప్పేసి అని తీసుకొచ్చి ఆ ఉన్నతమైనటువంటి స్టేజీ మీద కూర్చోబెట్టడం మూలంగా ఈ కింద కూర్చునేటువంటి వాళ్ళకి ఏమీ రాదు అని చెప్పేసి అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చెప్పటం అనేటువంటిది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గ్రహించవలసినటువంటి విషయం. ఈ గజేంద్ర మోక్షము అనేటువంటి ఈ కథని తీసుకుంటే ఇక్కడ గజేంద్రుడు అనేటువంటి వాడు ఈ యొక్క మొసలి కాలు పట్టుకున్నప్పుడు అతను ఎన్నో విధాలుగా స్తోత్రం చేయటం ప్రారంభించాడు. ఆ స్తోత్రం చేసేటప్పుడు ఇతను ప్రార్థించవలసినటువంటి పని లేకుండా, అంటే మొసలి ప్రార్థించవలసినటువంటి పని లేకుండా ప్రార్థనలన్నీ ఏ ఏ దేవుళ్ళని ప్రార్థించాలి, ఎవరెవరిని ప్రార్థించాలి అని చెప్పేసి అని ప్రార్థించేశాడు ఈ గజేంద్రుడు. ఇంత ప్రార్థించి రావయ్యా రా అని చెప్పేసి అని పిలిచి ఆ ఒక వైకుంఠపురంలో ఉన్నటువంటి నువ్వు ఇలా ఉన్నావు అలా ఉన్నావు అని చెప్పేసి అని
పిలిచినటువంటి ఆ మహావిష్ణువు వస్తే ఫలితం ఎవరికి దక్కింది అంటే ఊహు అనేటువంటి మొసలికి దక్కి వాడు గంధర్వుడిగా మారిపోయి గంధర్వ లోకానికి వెళ్ళాడు. ఇంత స్తోత్ర పఠనాలు చేసి ఎవరి చేజరించి జగమెవ్వరి లోపల నుండు అని చెప్పేసి ఇంత ప్రార్థన చేసినటువంటి గజేంద్రుడు ఇతన్ని తిరిగి ఇంద్రజుమ్న మహారాజు కాలేకపోగా ఆ ఒక్క ఏనుగు తాలూకు శరీరంతోనే కొన్ని వందల సంవత్సరాలు ఉండమని చెప్పేసరి చెప్పడం జరిగింది. ఏ పురాణం తీసుకున్నా ఏ కథ తీసుకున్నా మనకి చెప్తున్నటువంటిది ఏంటంటే ధ్రువుడు తపస్సు చేశాడు, వచ్చేసారు విష్ణువు వచ్చేసి ఏం చేశారు, నువ్వు 36,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన తర్వాత అప్పుడు మాత్రమే నీకు నా దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుంది అని అంటే తపస్సు చేసేసినంత మాత్రం చేతన వీళ్ళకేదో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అనేటువంటిది ఏమీ కూడా ఆ భగవంతుడు ఇవ్వటలేదు. ఆ విరాట్ పురుషుడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రహించవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇటువంటి విషయాలను గ్రహించలేక ఈ చెప్పేటువంటి వాడి ధ్రువుడు అంత చిన్నపిల్లవాడిగా వచ్చేసి అరణ్యంలో కూర్చున్నాడు, తపస్సు చేశాడు, విష్ణువు వచ్చాడు, ఏం చేశాడు, 36,000 సంవత్సరాలు మళ్ళీ నువ్వు రాజ్యం చేయమని చెప్పేస్తాడు. అతనేమి ధ్రువ నక్షత్రంగా మారిపోమని చెప్పేసరికి తీసుకెళ్ళిపోయి వెంటనే ధ్రువ నక్షత్రాన్ని చేయలేదు. ఇటువంటి వాటిని పట్టుకొని మనం తీసుకుంటూ వాటి మీద మనం ఈ యొక్క తర్కాన్ని ప్రారంభిస్తాము అంటే అందులో విషయ పరిజ్ఞానం ఏముంది? నారదుల వారు వచ్చి విరాట్ పురుషుడు గురించి నేను తపస్సు చేశాను, నేను తపస్సు చేస్తే ఆ విరాట్ పురుషుడు నాకు కనిపించలేదు, అతని తాలూకు వాక్కు మాత్రమే నాకు వినిపించింది, నీకు ఈ జన్మలో నేను నీకు గోచరము కాను, కనిపించను, నువ్వు ఈ యొక్క జన్మ మారిన తర్వాత నా యొక్క బ్రహ్మ విష్ణు మహేశ్వరులైనటువంటి ఈ యొక్క 3 అవతారాలు ఈ 3 టైర్ సిస్టంలో ఉన్నటువంటి దీనిలో నన్ను నీవు దర్శించుకోగలుగుతావు అని మాత్రమే చెప్పాడు ఆ విరాట్ పురుషుడు. అంతే తప్పితే నారదుల వారు ఏదో కష్టపడి ప్రార్థించేశారు కదా అని చెప్పేసి ఆ విరాట్ పురుషుడు వచ్చేసేసి వీళ్ళెవరికి కూడా కనిపించలేదు, ఎవరికీ కనిపించాడు విరాట్ పురుషుడు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే తమ చేయవలసినటువంటి జపధ్యానాదులన్నీ పూర్తి చేసుకొని ఈ శరీరంలో నుంచి కాంతి అనేటువంటి జ్యోతిస్వరూపం అనేటువంటి దాన్ని తెచ్చుకున్న తర్వాత వాళ్ళు సిద్ధాశ్రమానికి వెళ్ళిపోయి బౌద్ధులేమో చెప్పినట్టుగాను ఈ యొక్క సిద్ధులు వెళ్ళిపోయి సిద్ధాశ్రమంలో ఉంటారు, ఈ బౌద్ధులు చెప్పినట్టుగా ఆ యొక్క దీంట్లోకి వెళ్ళిపోయి వీళ్ళు కూడా ఆ సిద్ధాశ్రమంలోనే వీళ్ళు కూడా ఉంటారు. ఎవరు వెళ్ళినా సరే ఆ సిద్ధుల తాలూకు ఆశ్రమంలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మాత్రమే అందులో నుంచి మళ్ళీ బయటికి రావటం లోపలికి వెళ్ళటం అంటూ లేకుండా ఆ యొక్క పరంధామంలోనే వాళ్ళు ఉండిపోవటం అనేటువంటిది జరుగుతుంది తప్పితే మామూలు వాడికి జరిగేటువంటి విషయం కాదు అనేటువంటిది ఇక్కడ గ్రహించవలసిన విషయం. ఎవరు చూశారు? ఎవరు చూడలేదు. పోనీ ఎవరి కళేబరమైనా సరే స్వర్గానికి వెళ్ళిపోయింది ఆ ఒక్క వీడు స్వర్గస్థితిని పొందాడా అంటే అది లేదు. అటువంటివి కూడా ఏవో కొన్ని పురాణాల్లో ఏవో కొన్ని అక్షరాలుగా చెప్పడం జరుగుతుంది, కథలుగా చెప్పడం జరుగుతుంది తప్పితే మనకు అటువంటి వాళ్ళు కూడా గోచరంలో లేరు. అటువంటి సమయంలో అగోచరమైనటువంటి ఒక విషయాన్ని గోచరం చేసుకుంటూ దాన్ని మనం ఊహాజనకంగా ఉంచుకొని నారదుల వారు చెప్పినట్టుగా ఇటు ధ్రువుడికి కానీ అటు ప్రహ్లాదుడికి కానీ ఇటు పిప్పలాయనుడికి కానీ ఆయన ఆ స్వరూపం ఎలాగ ప్రార్థించాలనేటువంటి చెప్పి ప్రార్థన చేయించాడు, తపస్సు చేయించాడు. ఆ యొక్క తపస్సు మూలంగానే వాళ్ళు వచ్చి ఆ యొక్క ధ్రువుడికి కానీ
ప్రహ్లాదుడికి కానీ పిప్పలాయనుడికి కానీ దర్శనం ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనం ఎంతసేపు దర్శిస్తున్నది ఏంటి? గుళ్ళో మనం చెక్కున్నటువంటి రాయి తప్పితే దాన్ని ప్రాణప్రతిష్ఠ చేశాము అనుకుని చెప్పేసరి ముక్కులు మూసుకుని కళ్ళు మూసుకుని చెవులు మూసుకుని చూసేటువంటి ఆ విగ్రహమే తప్పితే ఇంకా మనకి నిజమైనటువంటి స్వరూపం గోచరిస్తోందా అంటే ఇది గోచరమే అవటలేదు. ఎంతసేపు మనం పెట్టుకున్నటువంటి బొమ్మలను చూసి మనం గీసుకున్నటువంటి చిత్రపటాలు చూసి మురిసిపోవటం తప్పితే వేరే ఇంకొకటి లేదు అనేటువంటి విషయాన్ని గ్రహించవలసినటువంటి విషయం. కనుక ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం జ్ఞాపకంలో ఉంచుకొని ఈ జ్ఞాపకంలో ఉంచుకుని ఈ యొక్క విరాట్ పురుషుణ్ణి సందర్శించాలి అంటే ఈ ప్రకృతి అనేటువంటి ఈ ఆవరణని దాటాలి అంటే మాయా అనేటువంటిది ప్రకృతే మాయ. శిశువుగా జన్మించినటువంటి వాడికి ముందర ఏమున్నది? ఒక చిన్న డ్రాప్ అన్నట్టుగాను ఒక బిందువు అంత మాత్రమే ఉన్నది, ఒక ద్రవ పదార్థం. ఆ ద్రవ పదార్థము ఘనీభవించిన తర్వాత కదా ఈ మూరడో జారడో ఉన్నటువంటి ఈ యొక్క పిండము అన్నటువంటి శిశువు బయటికి రావటం జరిగేటువంటిది. దినదిన ప్రవర్ధమానంగా మన కళ్ళెదురకుండానే కనిపిస్తూ ఇది ఎదగటం ప్రారంభించింది. ఎదగటం ప్రారంభించింది మళ్ళీ క్షీణిస్తూ మళ్ళీ నశించిపోవటం కూడా మన కళ్ళెదురకుండానే జరుగుతుంది. ఇంతకన్నా మాయ అనేటువంటిది ఇంకా వేరే ఏముంటుంది? ఇటువంటి కాకుండా మహిమలు మహాత్యాలు అని చెప్పేసి మనం మాట్లాడితే ఏది మహిమ? నిన్న మొగ్గగా ఉన్నటువంటిది నేడు పువ్వు అవుతుంది, నేడు పువ్వు అయినది రేపు రాలి కింద పడిపోయి మట్టిలో కలిసిపోతుంది. ఇంతకన్నా మహత్యాలు ఏమున్నాయి? నిన్న ఉన్నది నేడు వికసిస్తుంది, నేడు వికసించింది రేపు రాలిపోతుంది. ఇటువంటి మహత్యాలను మనం చూసి కూడా మనం ఇంకా ఇంతకన్నా ఏంటో మహత్యాలను పొందుతాము అంటే మన ముందువాడు ఎంత పొందాడు, మన తర్వాత వాడు ఎంత పొందుతున్నాడు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మనం వస్తు పరిజ్ఞానాన్ని మర్చిపోయి మనం పాకులాడుతున్నాము అని అంటే ఈ ప్రకృతిలో ఒక కొబ్బరికాయని మనం సృజించలేము, ఒక పండు సృజించలేము, ఒక ఆకును సృజించలేము, దేన్ని మనం సృష్టి చేయలేము. చేసినటువంటి బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేశాడు అనేటువంటి విశ్వామిత్రుడు తప్పితే మిగిలినటువంటి దాన్ని దేన్ని కూడా మనం సృష్టి చేయలేము. అటువంటి మనకి ఈ మహాత్యాలు మహిమలు అని చెప్పేసి పాకులాటలో గల ఉద్దేశం ఏమిటి? ఇది ఆ వెంకటనాథుడైనటువంటి అతనికి తప్పితే మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికీ తెలిసినటువంటి విషయం కాదు. కాబట్టి ఆ వెంకటనాథుడి అనుగ్రహంతో మార్గబంధువు అయినటువంటి అయ్యప్ప మనకి సరైనటువంటి దారిని చూపించి మనకి జ్ఞానాన్ని ఇచ్చి ఆ జ్ఞానజ్యోతిని మనం చూసేటట్టుగా చేయగలుగుతాడు అని చెప్పేసి అనుకుంటూ స్వామి శరణం, స్వామి శరణం, స్వామియే శరణమయ్యప్ప, స్వామియే శరణమయ్యప్ప.